హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి తల్లికి వందనం నిధులు విడుదలైతే నిన్ననే విడుదల చేశారనమాట. అయితే ఇందులో చాలా మందికి తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదన్నమాట. అలాగే మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎందుకు మనీ రాలేదు, మరి మనీ రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు అనేది 13,000 విడుదల చేసింది అనమాట. అయితే సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి మెసేజ్ నగదు జమ కాలేదని అనుమానాలు ఉన్నవారు లీప్ యాప్ ద్వారా పథకం ఎలిజిబుల్ స్టాటస్ అనేది అలాగే మరియు పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది LEAP అనేది యాప్ అయితే ఉంటుందన్నమాట. సో యాప్ ద్వారా మీరు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ పేమెంట్ స్టాటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా చెక్ చేసుకోవచ్చు అని విద్యాశాఖ గారు అయితే తెలిపారండి. మీరు అలా యాప్ ఓపెన్ చేసుకుని పేరెంట్స్ లాగిన్ అయిన తర్వాత తల్లికి వందనం స్టాటస్ ఆప్షన్ లోకి వెళ్ళి డబ్బులు జమ అయ్యాయో లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట క్లియర్ గా. సో ఒకవేళ మీరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అయినా సరే డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలండి. అయితే ఈ తల్లికి వందనం నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తుంది అనమాట. అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం అకౌంట్ లో అంటే తల్లి అకౌంట్ లో 13,000 చొప్పున జమ చేస్తుంది అనమాట. ఈ ప్రక్రియ మనకి జూలై 22న స్టార్ట్ అయింది కాబట్టి జూలై 24 వరకు కూడా కొనసాగుతుంది అనమాట. సో ఎలాంటి అంశాలు లేకుండా నిరుపేద కుటుంబాలకు ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి డబ్బులు డిపాజిట్ చేస్తామని తెలిపారండి. సో అదే విధంగా మనీ అయితే జమ అయినాయి అనమాట. అంటే ఒకే ఫ్యామిలీలో 2 మెంబర్స్ చదువుతుంటే ఆ 2 మెంబర్స్ కి కూడా మనీ అనేది జమ అవుతాయి అనమాట. జమ అయినాయి కూడా. అయితే మొత్తం మీద చూసుకుంటే 42.70 లక్షల మంది బ్యాంక్ ఖాతాలో 10,120.78 కోట్ల వరకు కూడా డబ్బులు అయితే జమ చేశారనమాట. నారా లోకేష్ గారు అయితే తెలిపారండి. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారనమాట. అయితే అందులో 2,000 విద్యా సంస్థ నిర్మాణానికి పోను మిగిలిన 13,000 డైరెక్ట్ గా తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారండి. మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూలై 22 అనగా ఈ రోజు తల్లికి వందనం రెండో ఏడాది విధులు విడుదల చేశారనమాట. సో ఎవరైతే మనీ రాలేదో మనీ జమ కాలేదో తల్లికి వందనం లీప్ యాప్ ద్వారా పేమెంట్ స్టేటస్ అయితే ఈ క్రింద విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. 13,000 మీ ఖాతాలో పడ్డాయో లేదో మొబైల్లోనే 2 నిమిషాల్లో తెలుసుకోవచ్చు అండి. ఇలాగా ముందుగా తల్లిదండ్రులు ప్లే స్టోర్ లోకి వెళ్ళి లీప్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సులువైన మార్గంలో ఆపర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు అనమాట. లీప్ ఓపెన్ అవుతేనే స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అందులో స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనకి ఓపెన్ చేయగానే ఆపర్ ఐడి PEN లేదా మొబైల్ ఇందులో ఏదో ఒకటి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. సో ఆ తర్వాత మొబైల్కి OTP అయితే వస్తుంది అనమాట. OTP వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఆ తర్వాత యూజర్ అథెంటికేషన్ సెలెక్షన్ ఏ మెథడ్ టు లాగిన్ అని యూజ్ స్క్రీన్ లాక్ పైన క్లిక్ చేయాలి. సో అందులో కిందకి వెళ్ళినట్లయితే కొంచెం స్క్రోల్ చేస్తే తల్లికి వందనం స్టాటస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి తల్లికి వందనం స్టాటస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో జస్ట్ మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అందులో మీకు ఎలిజిబిలిటీ స్టాటస్ అండ్ అలాగే పేమెంట్ స్టాటస్ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఏంటనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఈ ప్రాసెస్ ప్రకారం అయినా చెక్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ స్టాటస్ అండ్ పేమెంట్ స్టాటస్ అనేది. అయితే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూడండి. తల్లికి వందనం స్కీమ్ స్టాటస్ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి 9555200009 అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. చూస్ సర్వీస్ లో అక్కడ మనకి స్కీమ్స్ అంటే ఏపీకి సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. సో మనకు కావాల్సింది తల్లికి వందనం స్కీమ్ కాబట్టి సో అది సెలెక్ట్ చేసిన తర్వాత తల్లికి వందనం 2026 స్టాటస్ అనే వస్తుంది. సో దానిపై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. అలా కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్ యువర్ తల్లికి వందనం ఎలిజిబిలిటీలో ఓపెన్ ఫామ్ పైన క్లిక్ చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మీ యొక్క చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ యొక్క తల్లికి వందనం స్కీమ్ స్టాటస్ అనేది తెలుస్తుంది అనమాట. పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుస్తాయి. ఇలా మనకి 2 మెథడ్స్ లో మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు తల్లికి వందనం ఎలిజిబుల్ అయితే ఈ రోజు నుంచి 24 తేదీ లోపల మీకు అకౌంట్ లో జమ అవుతాయి అనమాట. అంతకు ముందే మీరు మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అలాగే NPCI మ్యాపింగ్ అయ్యిందా లేదా ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది వెంటనే కూడా చెక్ చేసుకోండి.
అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా మీకు అకౌంట్లో 13,000 అయితే జమ చేస్తారండి. అర్హులై ఉండి కూడా డబ్బులు రాకపోతే కనుక వెంటనే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని అధికారులు అయితే తెలిపారండి. సో ఇదన్నమాట మీ యొక్క పేమెంట్ స్టాటస్ అయితే 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. వెంటనే కూడా మీరు ఎలిజిబుల్ అవునా కాదా అంటే మనకి వెంటనే 22వ తారీఖునే పడకపోతే కనుక మీరు వెంటనే ఈ 2 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ లో మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే కనుక అక్కడ మనకి క్లియర్ గా చూపించేస్తుంది యువర్ ఎలిజిబుల్ అని. ఒకవేళ ఎలిజిబుల్ కాదు, పేమెంట్ మెథడ్స్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వెంటనే విద్యాశాఖ అధికారులను కలిస్తే సరిపోతుంది అనమాట. సో ఎవరు కూడా మనీ పడలేదని టెన్షన్ పడొద్దండి. సో వెంటనే కూడా మీరు ఎలిజిబుల్ అవునా కాదా మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ నెల 24 వరకు కూడా ఈ స్కీమ్ కి సంబంధించిన మనీ అనేది జమ అవుతా ఉంటాయి కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. అది మీరు పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది చూసారు కదా. సో వెంటనే ఎవరైతే మనీ జమ కాలేదో ఒకసారి మీ యొక్క పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.